ఓం మహర్షి దయానంద సరస్వతి యొక్క జీవిత చరిత్రని ఋషిగాథ రూపంలో తెలుసుకుందాం. పరవశము చెంది ఈరోజు మేము ఒక పాటను పాడెదము కమనీయమైన శ్రీ దయానంద ఋషి కథ వినిపించదము, జీవన కథ వినిపించదము. ఓ అమర చరిత్రుని విమల జీవనము గానము చేసెదము. కమనీయమైన శ్రీ దయానంద ఋషి కథ వినిపించదము, జీవన కథ వినిపించదము. ఋషివరునకు వందనము, గురువరునకు వందనము, ధర్మ విధునకు త్యాగధనికి వందనం వందనం, కోటి మా వందనం. పరవశము చెంది ఈరోజు మేము ఒక పాటను పాడెదము కమనీయమైన శ్రీ దయానంద ఋషి కథ వినిపించదము, జీవన కథ వినిపించదము. ఋషివరునకు వందనము, గురువరునకు వందనము. రతనాలగన్న భరతావనిలో గుజరాతు రాష్ట్రమందు కాథియవాడ అను ప్రాంతమందు టంకార గ్రామమందు అమృతాబాయి కర్షణజీలను దివ్యాత్ముల గృహమందు శరదిందు బింబమై ఉదయించను ఒక చక్కని పసికందు. కరములను మోడ్చి ఆ పసికందుకు మా శిరమును వంచెదము. కమనీయమైన శ్రీ దయానంద ఋషి కథ వినిపించదము, జీవన కథ వినిపించదము. ఋషివరునకు వందనము, గురువరునకు వందనము. కర్షణజీ తోడని నామకరణ సంస్కారమేర్పరచెను, మురిపాల తన కుమారునకు మూల శంకరుడని పేరిడను. ఆ పైన అక్షరాలను దిద్దించెను 5 ఏండ్లకు మునుపే. నెపమెన్నక 8 ఏండ్ల వయసులో ఉపనయనము జరిపే. ఆ తీరు ముందునకు సాగుచుచుండెను అతని జీవితము. కమనీయమైన శ్రీ దయానంద ఋషి కథ వినిపించదము, జీవన కథ వినిపించదము. ఋషివరునకు వందనము, గురువరునకు వందనము. జపింపజేసి గాయత్రీ మంత్రము జనకుడు తనయునకు, సంధ్యా మంత్రములను చెప్పి నేర్పెనాచారము పుత్రునకు. ఘనమైన ధర్మశాస్త్రాల నీతి శ్లోకములు సూత్రములను కంఠస్థము చేయించెను బాలకునకు కడు ఓపికతోను. చదివించను శుక్ల యజుర్వేదమును చక్కగా సస్వరము. కమనీయమైన శ్రీ దయానంద ఋషి కథ వినిపించదము, జీవన కథ వినిపించదము. ఋషివరునకు వందనము, గురువరునకు వందనము. ఔదిత్య బ్రాహ్మణుడు కర్షణజీ ఇతడతి నిష్ఠాపరుడు,
హరునర్చించనిదే పచ్చి మంచి నీళ్ళైన పుచ్చుకొనడు. శివభక్తుడైన ఈ జమీందారు తన చినవాణిని అటులే శివభక్తి తత్పరుని చేయుటకై యోచించను తనకు బలే. అందించుచునుండెను శైవ మతమునకు చెందిన శిక్షణము కమనీయమైన శ్రీదయానంద ఋషి కథ వినిపించదము, జీవన కథ వినిపించదము. ఋషివరునకు వందనము, గురువరునకు వందనము. పొద్దుననే ఆ జనకుడు తనయుని నిదురలేపుచుండు. త్వరగా స్నానాదులు పూర్తి చేయుమని త్వరపెట్టుచునుండు. చేయించి మట్టిలో శివలింగము పూజింపచేయుచుండు. వ్రత అనుష్ఠానముల పట్ల శ్రద్ధనలవాటు చేయుచుండు. తన సుతుని సుయోగ్యుని చేయుటయే ఆ తండ్రి అభీప్సితము. కమనీయమైన శ్రీదయానంద ఋషి కథ వినిపించదము, జీవన కథ వినిపించదము. ఋషివరునకు వందనము, గురువరునకు వందనము. అమ్మ ఆకలి అని లేచి లేవగనే అన్నమడుగుచుండు. కడుపార తిండి తిని చెంగుమని గంతులేయుచుండు. బంగారు తండ్రి నా బిడ్డ కప్పుడే భక్తి మార్గమేలా. ఈ పూజలీ వ్రతములీ ఉపవాసములీ నియమములేలా అని తల్లి మాతృవాత్సల్యముతో చేసెను ఆక్షేపణము. కమనీయమైన శ్రీదయానంద ఋషి కథ వినిపించదము, జీవన కథ వినిపించదము. ఋషివరునకు వందనము, గురువరునకు వందనము. తల్లెంత చెప్పినా సొంతైనా ఆ తండ్రి వినడు. తాననుకున్నది ఏ సరి అయినది అని తలచుచునుండు అతడు. ఇది కులరీతి, ఇది చేయక తప్పదు ఎప్పుడైనా అనును. ఇప్పుడే ఈ చిన్ననాడే అలవాటైనప్పుడే మెరుగనును. ఆ పుణ్యజీవులకు పుత్రుడంటే ఎంతో ప్రాణప్రదము. కమనీయమైన శ్రీదయానంద ఋషి కథ వినిపించదము, జీవన కథ వినిపించదము. ఋషివరునకు వందనము, గురువరునకు వందనము. శివ కథాగానమే చోట జరిగిన చెవులు బొగ్గువాడు. తన సుతుని కూడా ఆ కథల వినుటకు ఉత్సాహపరుచువాడు. పుత్రుని అప్పుడప్పుడు తన వెంబడి కొనిపోవుచుండు గుడికి. శివభక్తికి మించినదేది లేదు అని చెప్పును బాలునకు. వేరొక వైపున చేయించుచునుండెను వేదాధ్యయనము. కమనీయమైన శ్రీదయానంద ఋషి కథ వినిపించదము, జీవన కథ వినిపించదము. గురువరునకు వందనము, ఋషివరునకు వందనము. ఆ పిల్లవాడు ముఖపాఠము చేసెను యజుర్వేదమంతా. మిగతా వేదములందలి భాగములను మేలుగాను కొంత.
శబ్దములు ధాతు రూపములనన్నిటిని సంపూర్ణము చేసే చిన్న చిన్నవైన వ్యాకరణ గ్రంథములనన్ని చదివి వేసే పసి ప్రాయమందే ఆ బాలునకెంతటి ప్రతిభా పాటవము కమనీయమైన శ్రీ దయానంద ఋషి కథ వినిపించదము, జీవన కథ వినిపించదము. ఋషివరునకు వందనము, గురువరునకు వందనము. 14వ ఏట మహాశివరాత్రి పర్వము వచ్చినది. మన కథానాయకుని జీవితమునే ఒక మలుపును త్రిప్పినది. శివరాత్రి వ్రతమున తండ్రి సుతునితో చేయింపగదలచే ఆ వ్రతము చేయజాలడు వీడని తల్లాప ప్రయత్నించే. ఆత్మజుని ముందు కూర్చుండబెట్టుకొని అతనిని ప్రోత్సహించే. శంకరుని కథలు బోధించి సుతునికి ఆసక్తిని కలిగించే. ఆ తండ్రి చెప్పినట్టులే ఆ వ్రతమును ఆచరింపనించే. దినమంత ఏమియో తినక బాలకుడు దీక్షను వహించే. ఆ ఊరికి ఆవల శివునకు చెందిన ఆలయమొకటుంది. సువిశాలమైన ప్రాంగణము తోడ అది శోభితమై ఉంది. శివ పూజ చేయ జనులందరచ్చటకు చేరసాగినారు. గుడిలోన అట్లే జాగరణ చేయ గుమిగూడ సాగినారు. కర్షణజీ కూడా సుతుని తీసుకొని కదిల శివాలయము. కమనీయమైన శ్రీ దయానంద ఋషి కథ వినిపించదము, జీవన కథ వినిపించదము. ఋషివరునకు వందనము, గురువరునకు వందనము. పూజారులతో ఆ రాత్రి వేళ శివ పూజలు మిన్నెగసే. అవి అర్ధరాత్రి వరకట్లే సాగుతూ అంతటితో ముగిసే. మెల్లమెల్లగా అటుపై కునికి పాటలు భక్తులలో మొదలాయే. చల్లగా వారిక నిద్దురలోనికి జారుకొనడమాయే. కూర్చుండియుండెనొక చిన్ని బాలకుడు కూడా వారలతో. ఏ మాత్రమును నిద్రకు తావీయక ఎంతో ఓపికతో నిదురించినచో శివరాత్రి ఫలము దొరకదు అని వినియుండే. చన్నీళ్ళు నిద్ర రాకుండా ముఖముపై చల్లుకొనుచునుండే. జనులందరి మాదిరి జనకుడు కూడా కనులు మూసియుండే. గట్టిగా ఆ రాత్ర బాలుడొక్కడే జాగరణ చేయుచుండే. ఏకాగ్రత తప్పడు మూల శంకరుడు ఏ కొంచెము కూడా. ఉచ్చారణ చేయుచు శివనామము తానుండే భక్తితోడా. అంతట ఆ సమయమునందు జరిగెనొక వింత సంఘటనము. కమనీయమైన శ్రీ దయానంద ఋషి కథ వినిపించదము, జీవన కథ వినిపించదము. ఋషివరునకు వందనము, గురువరునకు వందనము. గుడి కన్నము నుండక ఎలుక లోపలికి గునగున వచ్చినది. గర్భాలయమంతా కలయ తిరుగుచు గంతులు వేసినది. శివలింగముపై ఆ ఎలక ఎక్కుచు చిందులేయుచుండే. పైనున్న పూలను అక్షతాదులను పడవేయుచునుండే.
పండ్లను అచ్చటగల నైవేద్యములను భక్షించుచునుండే. చెల్లా చెదరుగ వస్తువులనన్నిటిని చేసి వేయుచుండే. బాలకుడు ఆ ఘటన జరుగుచుండగా మేలుకొనియ ఉండే. చోద్యము మాదిరిచిన వాడంతయు చూచుచునే ఉండే. ఆ సమయమునందాతని మానసమున అలలెన్నో లేచే. ప్రశ్నలకు మీద ప్రశ్నల హోరులతో ప్రభంజనమె వీచే. తల ఎత్తునంతు పట్టని వెన్నెన్నో తర్క వితర్కములు. పుంఖాను పుంఖములుగా యోచనలు తర్జన భర్జనలు. తన మనమునందు ఆ క్షణమునందు కలిగెను ఒక సంశయము. కమనీయమైన శ్రీదయానంద ఋషి కథ వినిపించదము. జీవన కథ వినిపించదము. ఋషివరునకు వందనము, గురువరునకు వందనము. ఏనవని కథను వినియున్నాడో ఆ ఈశ్వరుడితడేనా. అన్యుడా లేక ఒకవేళ నేనే భ్రమయందు పడున్నానా. మహదేవుడీతడు మానవ మాతృని మాదిరుండువాడు. అందరి వలనే ఇతడన్న పానముల నారగించువాడు. వృషభముపై తిరుగును కైలాసముపై చేయు నివాసమును. పాపములను ధరించుననర్చు దేహమున భస్మలేపనమును. ఢమరును వాయించును వరముల నిడును ఉగ్రరూపుడగును. అసురులను దృంచును హస్తమునందు త్రిశూలముంచుకొనును. అటువంటి పరాక్రమశాలి అయిన ఆహరుడు శక్తిధరుడు. తన పాశుపతాస్త్రము చేత దైత్యులను తరిమి కొట్టువాడు. బలహీనమైన ఈ ప్రాణిని దూరము పారద్రోలలేడా. తలపైన ఎక్కి గంతులు వేసే ఈ ఎలుకను ఏమనడా. పిలవాని బాలబుద్ధికి అట్టుల అనిపించెను ఆ క్షణము. ఆ క్షణము. కమనీయమైన శ్రీదయానంద ఋషి కథ వినిపించదము. జీవన కథ వినిపించదము. ఋషివరునకు వందనము, గురువరునకు వందనము. బాలుడు వెనువెంటే జనకుని నిద్దుర మేలు గొలిపినాడు. ఆ సంశయగ్రస్తుడు ఆతనితో ఇటులడుగా సాగినాడు. ఓ తండ్రి, ఇతడా శివుడేనా, కైలాసవాసుడేనా? ఈ దేవుడు మీరా కథలో చెప్పిన దేవదేవుడేనా అని సుతుడనగా నీవెందుకు ఇట్టుల అనుచుంటివి అనెను. ధీమంతుడైన ఆ పుత్రుడందులకు తిరిగి ఇట్టులనెను. భావించి చూడ కథయందుగల మహాదేవుడు చేతనుడు. ఏ స్థితిలోనూ అతడెలుకను తనపై ఎక్కనోర్చుకోడు. తన పాల నేత్రమును తెరిచి మరుని దగ్ధము చేసినవాడు. ఒక క్షుద్ర జీవి తన శిరమునెక్క ఎట్లూరుకుండగలడు. ఇదిగో చూడు, ఈ శివలింగముపై ఎగురుచుండెనెలుక. ఆ దేవుడు ఈ దేవుడు కాదని నాకర్థమాయనింకా. తెలివైన బాలుడా విధము తండ్రితో తెలిపే మనోగతము. కమనీయమైన శ్రీదయానంద ఋషి కథ వినిపించదము. జీవన కథ వినిపించదము. ఋషివరునకు వందనము,
గురువరునకు వందనము. పసివాడా విధముగ తన సంశయమును ప్రకటించెను అట్లు, తాత్కాలికోపశమనపు వాక్కులతో తండ్రి పలికెనిట్లు. కలియుగమునందు ఈశ్వరుడెందునను కనిపించడు మనకు, ప్రతిమారాధన చేయుడమొక్కటియే ప్రజలకింక దిక్కు. పాషాణముల కాష్టములలోష్టముల ప్రతిమల గావించి, సేవించుచుండవలె నా మూర్తులనే శివునిగా భావించి. ఆ ప్రకారమారాధించినచో ఆహరుడానందించు, కైలాసమందు కూర్చొనియే మనపై కరుణను కురిపించు. ఇట్లన్న తండ్రి మాటలకు తృప్తిగొనడింతైనను సుతుడు, గందరగోళము ఇందేదో కలదని గమనించెను అతడు. చేస్తున్న వ్రతముపై శ్రద్ధ తగ్గెనిక చిన్ని బాలకునకు, ఆకలియు కాగా ఏకాగ్రతయే లేకపోయే తనకు. తనయునకు కనులు బరువాయే వచ్చే తన తల్లియో జ్ఞాపకము, తన తల్లియో జ్ఞాపకము. కమనీయమైన శ్రీదయానంద ఋషి కథ వినిపించెదము, జీవన కథ వినిపించెదము. ఋషివరునకు వందనము, గురువరునకు వందనము. ఉప్పని వలె నిద్దుర ముంచుకవచ్చు నుండెను బాలునకు, అడిగెను ఆ తనయుడు ఇంటికే గదెను అని ఆ జనకునకు. సరే సరే గాని నీవెంత మాత్రముంటరిగా వెళ్ళకుము, సేవకుని తోడుగా తీసుక వెళ్ళుము చేయకు భోజనము అని తండ్రి అనగనే పుత్రుడు అందుకు అట్లే అని అనెను. అతడింటికి వెళ్ళెను, మిక్కిలి ఆకలి అగుచున్నది అనెను. ఆ తల్లి మనసు ఆ మాట వినగనే ఆవేదన పడిను. విలవిలలాడుచు పసి బాలుని తన గుండెలకు హత్తుకొనెను. నే చెప్పలేద ఉపవాసము చేయుట నీతో కాదు అని, మొండిగా నీవే కదా అంటివి ఈ వ్రత ముందును నేను అని తల్లి బిరబిరా లేచి కొన్ని మిష్టాన్నములను బెట్టే. భద్రముగా బాలకుడు తిని వాటిని ఇక నిద్రముఖము పట్టే. సూర్యోదయమైన మత్తు విడవడా సుతుడిక మరుదినము, ఆ సుతుడిక మరుదినము. కమనీయమైన శ్రీదయానంద ఋషి కథ వినిపించెదము, జీవన కథ వినిపించెదము. ఋషివరునకు వందనము, గురువరునకు వందనము. రయ్యన్న ప్రొద్దున కర్షణజీ కరానే వచ్చినాడు. ఉపవాస భంగ విషయమును తెలుసుకొని ఉగ్రుడు అయినాడు. చెలరేగి ఓరి నీవెంత తగనివని చేసితివన్నాడు. బదులుగా ఆ పుత్రుడు భయపడుతూ ఈ విధముగా అన్నాడు. కథలోని శివుడు గుడిలోని శివుడు కనుగొనగా వేరు వేరు. ఆ శివుడు ఈ శివుడు తరిచి చూడకారిద్దరొక్క తీరు. కదిలేటి శివుని వదిలేసి ఎందుకీ కదలలేని శివుడు. నిజమైన శివుడు కావలెను నాకు వలదింక వట్టి శివుడు. ఇట్లేల కాలమా విధము గడపవలె ఇట్టి శివుని కొలిచి. సార్థకము చేసుకోవలెను బతుకునా సత్య శివుని తెలిసి అని పలికినాడు ఆ పసిబాలుడు విషయమును దాచుకోక.
గోరంతనైన తన మదియందున సంకోచముంచుకోక నిజ శివుని జాడకై అయ్యనతనిలో నిష్ఠా జాగృతము కమనీయమైన శ్రీ దయానంద ఋషి కథ వినిపించదము, జీవన కథ వినిపించదము. ఋషివరునకు వందనము, గురువరునకు వందనము. తనయుండు ఇట్లు అనుచుండగా వచ్చిరి తల్లియు పిన తండ్రి, సముదాయించిరి వారిద్దరు అంతట శాంతించెను తండ్రి. కొసకట్లు జరగగా ఇంటిలోన ఆ గొడవ సద్దుమనిగే, శ్రద్ధాళుడైన ఆ బాలుడు శాస్త్రము చదువుటలో మునిగే. నియమమ్ము తోడ పఠించు నిరుక్తము నిఘంటువుల నెల్లా, మధియింపసాగినిక వైద్య పూర్వమీమాంసాదుల నెల్లా. కానీ విద్యార్జనయందు అంతరుచి కలిగిన వాడైనా, పసివాడా విధముగా రోజు జ్ఞాన సముపార్జన చేస్తున్నా. ఆనాటి సంఘటన మాత్రమట్లే హృదయమున నిలిచిపోయే, తిని నా పడుకొని అది ఏ మదిలో తిష్ట వేసెనాయే. ఈశ్వరుని దర్శనము కొరకు ఆత్మ తపించుచుండెనాయే, ఆ తపన బాలునే స్థితికి తెచ్చునో అంతు తెలియదాయే. అరుదెంచెను మెల్లగా మూలునకిక 16వ సంవత్సరం, 16వ వత్సరము. కమనీయమైన శ్రీ దయానంద ఋషి కథ వినిపించదము, జీవన కథ వినిపించదము. ఋషివరునకు వందనము, గురువరునకు వందనము. చిలువారమూల శంకరునకు చక్కని చెల్లెలు ఉండేది, సరిగా ఆ సోదరి మూలుని వలనే సౌమ్య గుణము గలది. ఒక రాత్ర బిడ్డకు కలరా సోకెను వికట పరిస్థితది. వమనములు విరేచనములై బాలిక వశమును తప్పినది. కర్షణజీకి అది అయోమయమును అగమ్యము అనిపించే. అప్పటికప్పుడు ఘన వైద్యుని ఇంటికి చప్పున రప్పించే. వైద్యుండు ఔషధములను ఎన్నెన్నో వాడి చూసే. ఫలితము ఏ మాత్రము లేకపోగా ఆ బాల కన్ను మూసే. దుఃఖాకులమైనది అతి దారుణమగు దుస్సంఘటనమది. పసివాని అంతరంగమునా దృశ్యము భగ్నము చేసినది. చనిపోవుచున్న వారిని దివరకు కనియుండడు ఎప్పుడు. మనమూలునకిది ఏ మొదటి మృత్యు దర్శనమాయను ఇప్పుడు. వట్టిది కాదది చినవాని పైన అది వజ్ర నిపాతనము, అది వజ్ర నిపాతనము. కమనీయమైన శ్రీ దయానంద ఋషి కథ వినిపించదము, జీవన కథ వినిపించదము. ఋషివరునకు వందనము, గురువరునకు వందనము. ఏడ్చుచునుండిరి అందరును బాలున కేడుపు రాజాయే. తెలియని భయమేదో కలుగ ఇట్లు చింతించసాగనాయే. ఈ లోకమునందిక ఏమియు లేదా, ఈ బ్రతుకు ఇంతేనా. ఆవేదనలు కన్నీళ్ళేనా, ఇక ఈ జీవితమింతేనా. ఈ అంతిమ సమయం ఇంత విషాదం, ఇంత విపత్కరమా. ఈ మనుజుల వలనే ఒక రోజున నేను మరణించెదనా. శోకాకులునై ఆ చివరి ఘడియలో వ్యాకుల ముందుదునా.
అనుబంధాలు ఈ ఆత్మీయతలు అన్ని శూన్యమేనా? కోరికలు ఈ సుఖ సంతోషాలు కొన్ని దినములేనా? అనుదినమీ వ్యాధులు బాధలలో బడి అలమటించుటేనా? సంకీర్ణములైన సమస్యలతోను సతమతమగుటేనా? కల్లోలపరుచు ఆ కడలి అలల వలె కష్టములింతేనా? మదిలోన చేయసాగెను ఇట్లాతడు మరి మరి మంథనము. కమనీయమైన శ్రీదయానంద ఋషి కథ వినిపించదము, జీవన కథ వినిపించదము. ఋషివరునకు వందనము, గురువరునకు వందనము. కొన్నాళ్ళు అట్లు కొనసాగుచుండ ఇంకొక సంగతి జరిగే. ఆ పిల్లవాని పిన తండ్రికి కూడా ఆరోగ్యము కృంగే. విద్వాంసుడును ధర్మాత్ముడు ఎంతో వినయశీలుడతడు. సుతుడైన మూలునత్యంత ప్రేమతో చూసుకునేవాడు. కడు వ్యాధిగ్రస్తుడగు అతనికి అంతిమ ఘడియలు ఏ తెంచే. బాలుని ప్రేమగా దగ్గరకు తీసుకొని బోరున విలపించే. పసివానికి నీ కన్నీళ్ళు వెంటనే పైకి ఉబికి వచ్చే. విలపించుచున్న పిన తండ్రి మీద పడి వెక్కి వెక్కి ఏడ్చే. అటులేడ్చుచుండగా ఆ పసి బాలుని కన్నులన్నీ వాచే. ఆ తండ్రి వలె ఒకరోజు నేను నశింతును అని తలిచే. ఆ లోకమునందిక ఏమీయు లేదని బాలకునకు తోచే. అది తీవ్రమైన వైరాగ్య భావనకు అతన్ని మళ్లించే. సాగే మనమందున సత్య వివేచనము. కమనీయమైన శ్రీదయానంద ఋషి కథ వినిపించదము, జీవన కథ వినిపించదము. ఋషివరునకు వందనము, గురువరునకు వందనము. అధికారము నాదని రాజ్యము నాదని అరచిన వారేరి. ఆ మృత్యువు కెరయై పిల్లి కెలుక వలె ఆహారములైరి. రాజాదిరాజులు మహారాజులు సామ్రాట్టులు ఏమైరి. కాలము అను గొప్ప తుఫాను గాలిలో ధూళికణములైరి. కర్కశమైనది ఈ మృత్యువు, దీనికి కరుణ ఎక్కడుంది? వచ్చినదా ఎంతటి వారినైనా ఇక వదలదది. నిశ్చయముగా నాకొకనాడు దీనినెదురించి రోజు వచ్చు. తద్దుఃఖ నివారక ఔషధమును నాకెవడు తెచ్చి ఇచ్చు. ఈ ధాత్రిలోన మృత్యువును జయించే దారియ కనపడదు. ఆ సత్య శివుని ఎరుగుటయ తప్ప గత్యంతరమే లేదు అని నిశ్చయించుకునే మూల శంకరుడు మనమందున తాను. ఊడెను ఈ లోక సుఖాల నుండి మనసొక్క మాటుగాను. అగుచుండె బాహ్యమును మరచి మాటికి అతడంతర్ముఖము. కమనీయమైన శ్రీదయానంద ఋషి కథ వినిపించదము, జీవన కథ వినిపించదము. ఋషివరునకు వందనము, గురువరునకు వందనము.